నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అసహనంతోనే కూటమిపై దుష్ప్రచారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కూటమికి లభిస్తున్న ప్రజాదరణను చూసి అసహనంతో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్ద తాడేపల్లి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామంలోని మేకల సంతను అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో ఇప్పటికే సుమారు 1.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 3 కిలోమీటర్ల రోడ్లు పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గ్రామాల్లో 5 మీటర్ల వెడల్పుతో లింకు రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. పెద్ద తాడేపల్లిలో మిగిలిన అభివృద్ధి పనులన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవ్వట్లేదు, అడుగుతున్నాం. గవర్నమెంట్ లో ఆడి 15,000 ఈడి 15,000 వేస్తే సరిపోతుంది. మనకి ఇంకెక్కడ ఉంది? ఇప్పుడు మళ్ళీ లక్ష ఫోన్ చేసి ఇప్పుడు హైదరాబాద్ లో సార్ వస్తారు ఎల్మాయా కనపడంటే చూపిస్తున్నారు సార్గో ఈ మడ అట్లా బోధి బాగా చేస్తాం అనేసి ఇలా చేస్తున్నారు. అదే ఇంకో సమస్య ఉందండి. మీరు ఎంత బాగా చేశారు, ఊరికి అలాగే ఉన్నది. ప్రపంచం కూడా అలాగే ఉంది. పెత్తాడపల్లి గ్రామంలో సొంత నిధులతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇక్కడ ఏదైతే మేకల సంత అనేది ఉందో దాన్ని అభివృద్ధి చేసి దాని నుంచి వచ్చే ఆదాయంతో గ్రామస్తులు ఏమి ఆశించకుండా మాకు పలానా రోడ్డు వేయండి అని వాళ్ళకే ఖర్చు పెట్టుకుని హక్కుని వాళ్ళకే ఇవ్వడం. దాన్ని ఈ రోడ్డు దాదాపుగా 1.5 కిలోమీటర్న్నర రోడ్డు వేశారు. ఇంకా 3 కిలోమీటర్ల పైన వేయవలసి ఉంది. అది కూడా దీని నుంచి అవుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాం, లింక్ రోడ్లన్నీ 5 మీటర్ల లింక్ రోడ్లన్నీ కూడా పెట్టమని చెప్పారు. దాంట్లో భాగంగానే పూర్తి చేసి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందింది. ఇంకా ఏ పని లేకుండా ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాం. అన్ని పనులు చేసి ఇక్కడ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మన నాయకులు కూడా చెప్తున్నా, ఇక్కడ చాలామంది అది చేయలేదు ఇది చేయలేదంటే నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇటున్న ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అది తెలియకుండా ఇంకా మాకు ఆ డబ్బులు వేయలేదు, లేకపోతే 1 మైల్ డబ్బులు వేయలేదు అనకుండా ఇవాళ ఏదైతే 6 ప్యాక్స్ చెప్పారో 6 ప్యాక్స్ 90% పనులన్నీ మనం పూర్తి చేసాం. ఇంకా ఎక్కువ చేసామని చెప్పాలి. ఇవాళ చాలామంది ఇంకా పెన్షన్ రాయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 1000 రూపాయల పెన్షన్కి 5 సంవత్సరాలు ఇచ్చాడు. అయినా ఎవరు అడగలేదు. ఈరోజు వాళ్ళే గొడవ చేస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులు అనేటువంటి కొంతమంది ఇది అది ఆ పెన్షన్లు ఇవ్వట్లేదు, 1 మైళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమంలో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధిలో అన్ని విలేజ్లు లింక్ రోడ్లు వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సమాంతరమైన అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా కలిసి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తరపున ఈ నాయకులందరూ కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. మనం చెప్పిన పనులు కూడా మనం చేయలేకపోతున్నాం. మన నాయకుని తిడితే మాకేంట్లో అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 6 ప్యాక్లు అన్ని కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దానికి ఏమీ సమాధానం చెప్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు ఉండవని కోతున్న వాళ్ళకి నేను చెప్తున్నా. ఇవాళ ప్రకృతిని శాసించే శక్తి ఎవరికి ఉంది? ఆ రోజు కరోనా మీరు ఆపగలిగారా? భగవంతుడే చేయగలిగారు. అదేవిధంగా ఈ ప్రకృతి అనేది ఎలినో అనే ఒకటి ఉంది. దానివల్ల ప్రపంచ దేశాల్లో సగం ప్రాంతం బీడుబారిపోద్ది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆల్రెడీ అందరు కలెక్టర్తో మీటింగ్ పెట్టి మంచినీరుని అందించండి, ముందు వర్షాలకి బోర్లన్నీ ఇబ్బంది పడతారో అందరు రైతులకి ప్రికాషన్స్ చెప్పమని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రకృతిలో వచ్చిన మార్పులకి నాయకులకి అంటకట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇవాళ అలాంటి మాటలు మాట్లాడితే మీ కరోనాలో లక్షలాది మంది జనం చనిపోయారు, దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా అంటే అది మనం అనకూడదు, వాళ్ళు చెప్పకూడదు. అదేవిధంగా ఈ ప్రకృతి వర్షాలు పడతలేదంటే
దానికి కూడా మీరు ఎలాంటి మాటలు మైకుల ముందుకు వచ్చి మాట్లాడొద్దని మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా.